ఓకే. ఎంత కాలమైనా నిలవ ఉంటుంది. చిన్న చిన్న చిట్కాలు పాటించి మనం పచ్చడి చేసుకుంటే ఎంత కాలమైనా టేస్టీగా ఉంటుంది. బూజు పట్టకుండా ఉంటుందండి. మనం ఎంత ఇష్టపడి, కష్టపడి పెట్టుకుంటాం కాబట్టి రుచిగా ఉండేలాగా, బాగా నిలవ ఉండేలాగా చూసుకోవాలి. దీనికోసం 10 కాయలు తీసుకున్నానండి. అందులో 2 కాయలు ముగ్గిపోయినాయి. అవి పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు దీన్ని కాడ తీసి బాగా నీట్‌గా జిగురంతా పోయేలాగా కడగాలి. నేను ఒకసారి కడిగి తీసుకొచ్చాను. మళ్ళా రెండోసారి మీకు చూపిస్తున్నాను. ఇవి ఇలా ప్లేట్‌లో పెట్టుకోవాలి. నీట్‌గా కడిగిన తర్వాత మొత్తం అన్ని కాయలని ఒకటి ఒకటిగా తుడుచుకోవాలండి. నీట్‌గా మొత్తం అంతా మెత్తని క్లాత్ ఒకటి తీసుకొని కాటన్ క్లాత్ దాంతో నీట్‌గా తుడుచుకోవాలి. తుడుచుకున్న వాటిని మీకు ఇలా చూపిస్తాను. వీటిని కత్తిపీటతో కానీ కట్టర్తో కానీ కట్ చేసుకోవాలండి. కట్ చేయడం చేతకాలని వాళ్ళు టెంకతో కావాలనుకునే వాళ్ళు మార్కెట్లోనే మనం కట్ చేసి తెచ్చిపెట్టుకుంటే సరిపోతుందండి. తెచ్చిపెట్టుకునేటప్పుడే ఒక బాటిల్ వాటర్ తీసుకెళ్ళి ముందే మనం మామిడికాయలు వాళ్ళ దగ్గర కొన్న తర్వాత కడిగేసుకునండి. వాళ్ళకి తుడిచేసి ఇచ్చేస్తే వాళ్ళు కట్ చేసి ఇస్తారు.